వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అంటే అది ఒక రైతుతోనే సాధ్యం. నేను బలంగా నమ్మేటువంటి వాడిని. ఒకప్పుడు రైతు అలా ఉండేవాడు. ఇప్పుడు రకరకాల కారణాల కొద్దీ నగరీకరణ, ప్రపంచీకరణ, చాలా కారణాల కొద్దీ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే ఒకప్పుడు ఆకలి చావులు ఉంటే ఇప్పుడు కడుపు నిండా భోజనం దొరుకుతుండి తిని చనిపోతున్నాం. ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా జపాన్ దేశాన్ని చెప్పచ్చు. ఆ దేశంలో డబ్బులు బ్యాంకులో దాచుకోవడం లేదు, ఇంట్లో దాచుకుంటారు. మంచి ఆహారం కోసం, హైజెనిక్ ఫుడ్ కోసం, వాళ్ళు హైజెనిక్గా ఉండటం కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎక్కువ. మన ప్రాంతంలో మనం ఏం చేస్తున్నామంటే అభివృద్ధి అని చెప్పి ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుంటున్నాం. అది ఎంత ధనం ఎక్కువ ఉంటే అంత అభివృద్ధిగా మనం అనుకుంటున్నాం. ఒకప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం అభివృద్ధి చెందినటువంటి దేశంగా గుర్తింపు పొందింది. మన గుర్తింపు మనకు తెలియకపోవడం కొంతవరకు మనం లాస్ అవ్వడానికి కూడా ఒక కారణం. నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సహజంగా 80sలో పుట్టినటువంటి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ చేంజెస్ చాలా గమనించుంటారు. తిరుపతిలో ఉన్నత విద్య కోసం వెళితే వాటర్ ప్యాకెట్లు అమ్మారు. నీళ్లు ఉచితంగా దొరుకుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఆ పుస్తకాల వెనకాల చేతి పంపు నీరు పరిశుభ్రమైన నీరు అని చదివాం. ఆకుకూరలు తినండి, కంటి జబ్బులకు మంచిదని చెప్పి విన్నాం, అక్కడ చదివాం. వాటర్ ప్యాకెట్లు ₹1.50, 50 పైసలు, ₹1 అమ్మడం చూసి అప్పటికి తిరుపతి నగర వీధుల్లో చేతి పంపులు ఉన్నాయి. ఎక్కడ దాహం వేస్తే అక్కడ చేతి పంపుల్లో నీరు తాగేటువంటి వాళ్ళం. వాటర్ ప్యాకెట్లు అమ్మడం ఏంది అని అదొక వింతగా ఉండేటువంటిది. చెరకు రసం అమ్మేటువంటి వాళ్ళు. మా ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు బెల్లం అంటే, అరగొండ బెల్లం అంటే చాలా ఫేమస్. చెరకు ఒక 9 అడుగులు 10 అడుగులు గెడ ఉంటే పూరింటి మీద రాత్రిలో వేసేసి ఇలాంటి మంచు కాలంలో ఉదయం నిద్ర లేచి తినేటువంటి వాళ్ళు, చెరకు తినేటువంటి వాళ్ళు. అనేక రకాల అజీర్ణ వ్యాధులకు అదొక మెడిసిన్. బాగా బలిష్టంగా పెరిగేటువంటి వాళ్ళు పిల్లలు. ఇలాంటి అనేక మార్పులు. దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్. 80sలో పుట్టినటువంటి వాళ్ళు చిన్నతనంలో 20 సంవత్సరాల పాటు హాస్పిటల్కి వెళ్ళడం చాలా అరుదుగా ఉండేటువంటిది. తరువాత 20 సంవత్సరాల్లో ఇంకా అసలు ప్రతి సీజన్లోనూ 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళడం సహజమైపోయి ఉంటుంది. నేను అందుకని చెప్పమంటున్నాను. ఇప్పుడు మనం కంకణం కట్టుకుంటే, 80sలో పుట్టినటువంటి వాళ్ళు కంకణం కట్టుకుంటే, ఆ మొదట 20 సంవత్సరాలు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఆ ఆరోగ్యాన్ని మన పిల్లలకు తీసుకురావచ్చు. ఈ ఒక్కటే నేను గ్రహించి అసలు దీనికి మార్పు తీసుకురావడానికి ఎవరు ముందుకు రారా? అందరూ పరిగెడుతున్నారు, అన్నిటినీ వ్యాపారం చేశారు. వ్యాపారం ఎప్పటికీ కాదు. అమ్ముకునేటువంటి విధానంలో మనం వ్యాపారంగా ఆలోచించాలి. వ్యవసాయం మన పొలంలో ఉన్నంత వరకు ఇది ఒక వ్యాపార వస్తువుగా భావించడు, ఏ రైతు భావించడు. మానవీయ కోణంలో ఆలోచిస్తాడు, జీవ వైవిధ్యాన్ని పాటించాలని ఆలోచిస్తాడు, ఏ పురుగుని చంపడు. నా చిన్నతనంలో నేను చూసినటువంటి వ్యవసాయం అన్ని రకాల పురుగులు ఉండేటువంటివి. ఇప్పుడు ఒక్కొక్క పురుగుకి అనేక రకాల మందులు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి మొట్టమొదటి ప్రసంగంలో కూడా నేను అన్నీ విని చివరిలో నోట్ చేసుకున్న విషయం ఏంటంటే, పురుగులు మన పంటకు హాని చేయనంత వరకు పురుగుల్ని చంపాల్సిన అవసరం లేదు. అనేక రకాల కషాయాలు చెప్పాడు ఆయన. చెప్పి అవసరం మేరకు, అవసరం ఉంటేనే కషాయాలు వేయండి. ఎంత కాదనుకున్న కషాయాలు కూడా పంటకు కొంత హాని కలిగిస్తాయి. అందులోనూ ఈ కషాయాలు స్ప్రే చేసేటువంటి సమయం చెప్పాడు. ఉదయం స్ప్రే చేయకూడదు. ఉదయం 8 నుంచి 10:30-11 వరకు పాలినేషన్ పీరియడ్ అంటాడు గురువుగారు. పాలినేషన్కి హెల్ప్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మన పొలంలో ఉంటాయి. ఆ సమయంలో మనం పొలంలో ఉంటే అనేక రకాల పురుగులు, మిత్ర పురుగులు అంటాం, శత్రు పురుగులు అంటాం. ముసనోబో ఫొకోవోకో ఫస్ట్ టైం హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్, ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అని పేరు పెట్టాడు. అన్ని రకాల పురుగులు కూడా రైతుకు హాని కలిగించవు అని. మిత్ర పురుగులు ఉన్నాయి, పంటను పెంచి పోషించేటువంటివి, అభివృద్ధి చెందేటువంటివి, అలాగే పంటను దిగుబడి పెంచేటువంటి పురుగులు ఉన్నాయని చెప్పి మొట్టమొదట ఆయన నోట్లో మనం విన్నాం. ఇలా వ్యవస్థని బాగు చేయడానికి ఇందాక చెప్పినట్టు ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పాం. ఆ ఒక్క రైతు, నేను మొట్టమొదటి చూసినటువంటి ఒక్క రైతు ఎవరంటే సుభాష్ పాలేకర్ గారు. ఆ తరువాత నేను
మన గురువు గారు విజయరామ్ గారి యొక్క ప్రసంగాల్లో అలాంటి మార్పుని నేను నేరుగా గమనించాను. రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారి మాటల్లో, ఆయన చేసేటువంటి పనుల్లో నేను ఆ మార్పును గమనించాను. ప్రకృతివనం ప్రసాద్ గారి యొక్క మాటలు, ఆయన యొక్క పనుల్లోనూ ఆ మార్పును గమనిస్తున్నాం. నేనే కాదు, మీరందరూ గమనిస్తున్నారు. రాజ్యవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో ఎంతటి మార్పును మనం చూడొచ్చో భవిష్యత్తులో మనం గమనించవచ్చుగాక. కాబట్టి ఈ గాడి తప్పినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలోకి పెట్టడానికి ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కొద్దిపాటి రైతులైనప్పటికీ సమాజంలో ఎంతటి గొప్ప మార్పును తీసుకొస్తారో నాకైతే భవిష్యత్తు కనపడుతోంది. నరేంద్ర మోడీ గారు మనకు ఈ మధ్య ఒక పిలుపునిచ్చాడు. ఏదైతే అమెరికా విదేశాంగ విధానంలో భాగంగా ట్యాక్సెస్ విపరీతంగా పెంచేశారో అందులో భాగంగా 1,00,000 టన్నులు ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రైతులు మీరు ఈ ఆయిల్ సీడ్స్ మీద, నూనె గింజల మీద కానీ మీరు పనిచేస్తే దిగుమతి మనం పూర్తిగా ఆపేసి మనమే ఎందుకు ఆర్థిక పరిపుష్టి మనం సాధించకూడదు అని పిలుపునిస్తున్నాడు. ఒక దేశ ప్రధాని రైతుల గురించి ఆలోచిస్తున్నాడు. ఒక దేశ ప్రధాని రసాయనాలు విడిచిపెట్టి ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్తున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు, మనకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రైతులుగా మనకేంటంటే సరైన గైడ్లైన్స్ లేకపోవడం కూడా ఒకటి. అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాల్లో ట్రైనింగ్ సెషన్స్ నడిపితే, పాలేకర్ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడు జిల్లాల వారీగా అప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలకి వెళ్తూ ఉన్నప్పుడు అప్పటికే రైతులతో పరిచయం ఏర్పాటు చేసుకుంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సుభాష్ పాలేకర్ కృషిలో ఈ విధానంలోనంటే అప్పటికి 4 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి, 5 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి అని చెప్పానంటే నాకు కొంత నామోషి అనిపించేది. నేను ఎప్పుడు పెద్దవాడిని అయ్యేది వ్యవసాయంలో. ఇలాంటి కార్యక్రమాల్లో నేను మూలను కూర్చొని నాకు నేనుగా మనసులో ఏ రైతు మాట్లాడుతున్నా భావోద్వేగానికి గురవుతాం. మన చిన్నతనంలో ఉన్నటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అది చాలా ఉత్తమం, చాలా మంచిది. దానితో పాటు కార్యాచరణ కూడా ముఖ్యం. పాలేకర్ గారి ప్రసంగాలు కానీ, విజయరామ్ గారి ప్రసంగాలు కానీ మనల్ని ఉత్తేజితులను తీస్తుంది, అగ్గి రాజేస్తుంది. మనలో ఫైర్ ఉంటుంది, ఆ అగ్గి రాజేస్తుంది. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి మనం చేయాల్సిన పని ఏంటి, పొలంలోకి వెళ్ళి మనం చేయాల్సిన పని ఏంటి, మన కష్టం ఏంటి, దీని వెనుకున్నటువంటి శ్రమ ఏంటి, మనం దానికి సిద్ధంగా ఉన్నామా లేదా, వీటన్నిటిని అంచనా వేసుకోవాలి. ఇందాక మన రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు వరి తగ్గించండి అని అన్నారు. 100% మనం వరి తగ్గించాలి. ఏ వరి తగ్గించాలి? శాస్త్రవేత్తలు ఇంప్రూవ్ చేసినటువంటి ఈ జీన్ మాడిఫైడ్ వరి తగ్గించాలి. అలాగే పూర్తిగా ఈ కంపెనీలు, నాకు రైతుకి అర్థం కాని విషయం ఏంటంటే, శాస్త్రవేత్త ఏ వరి తయారు చేస్తున్నారు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి రకాలు అభివృద్ధి చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఎలాంటి వరి వంగడాలు తయారు చేస్తున్నారు, రైతుల దగ్గర ఉండాల్సినటువంటి వరి వంగడాలు ఏంటి లేదా విత్తనాలు ఏంటి అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ అది కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, హార్టికల్చరు, అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ లేదా వెటర్నరీ డిపార్ట్మెంట్ విడివిడిగా ఉండటం కూడా ఒక కన్ఫ్యూజ్కి కారణమేను. అలాగే ప్రభుత్వం అనుమతులు ఎవరికి ఇస్తోంది, ఎక్కడెక్కడ విత్తనాలు, మంచి విత్తనాలు దొరుకుతాయి అనేటువంటిది ఆ కన్ఫ్యూజ్ ఉంది. నేను ఆ క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి ఓపెన్ పాలినేటెడ్ మంచివి, హైబ్రిడ్ అయినప్పటికీ మంచివే. దాంట్లో కొన్ని పోషకాలు పోతాయి, అయినా మనం పండించుకోవచ్చు. మన పాలేకర్ గారి విధానంలో జీవామృతం, ఘనజీవామృతం ఇస్తే అలాంటి విత్తనాల్లో పోషకాలు వస్తున్నాయి, నేను స్వయంగా గమనించాను. హైబ్రిడ్ అయినప్పటికీ మళ్ళీ దాన్ని మూలాల్లోకి వెళ్తోంది, అది మదర్ సీడ్గా మారుతోంది. కానీ ప్రమాదం ఏంటంటే, పూర్తిగా జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు చాలా ప్రమాదం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయనంటే మల్టీనేషనల్ కంపెనీలు అడ్వర్టైజ్ చేస్తారు చూడండి. ఆ అడ్వర్టైజ్ చేసేటువంటి విత్తనాల జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది. అది మన భూమిని పాడు చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి అనేక రకాల జబ్బుల్ని కలిగిస్తుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ప్రతి రైతుకి మొట్టమొదటి ఆయుధం ఏది అనంటే విత్తనం మాత్రమే. నేను విత్తనం మీద పనిచేస్తూ నేను తెలుసుకున్నటువంటి విషయంగా చెప్పచ్చు. మా అమ్మ ఏమంటుందనంటే వ్యవసాయంలో, అరే విత్తనానికి విత్తేవాడికి నిద్ర రాకూడదురా అంటుంది. ఒక్కొక్కటి నేను మాది ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ వ్యవసాయంలో అందరం భాగస్వాములు అవుతాం, మా బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు. వాళ్ళు మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు ఇదే నేర్పారా అంటుంది మా అమ్మ. విత్తనానికి విత్తేవాడికి నిద్ర రాకూడదు. ఆ మాట విన్నప్పటి నుంచి ఒక 2-3 రోజులు నిజంగానే నిద్రలో కూడా ఆ మాట మెలకు తెచ్చేదిగా అనిపించింది. విత్తనం ఎప్పుడు నిద్రపోదు, విత్తనం జీవం ఉంటుంది.
మట్టిలో చూడండి, ప్రతి ఎండిపోయినటువంటిది, ప్రతి చెట్టు జీవం లేనటువంటి ప్రతి దాన్ని మగ్గింపజేస్తుంది, తనకు ఆహారంగా తీసుకుంటుంది. విత్తనాన్ని మాత్రమే కాపాడుతుంది చూడండి మట్టి. ఏ విత్తనంలో జీవం ఉంటుందో దానికి జీవం పోస్తుంది మట్టి. మరి విత్తనంలో జీవం ఉంటుందా? విత్తనం నిద్రపోదు కదా. అలాగే విత్తేవాడికి నిద్ర రాకూడదు. నీ పని వ్యవసాయం అన్నప్పుడు వేరే వ్యాపకం ఉండకూడదు, వేరే వ్యాపారం ఉండకూడదు. వెళ్ళి ప్రతిరోజు నీ పంట ఏం చేస్తుందంటే, నీ యజమాని ఎవరో, నువ్వు యజమాని అయితే యజమాని కోసం నిద్ర లేవంగానే వెళ్ళి దాని మొహం చూడాలని అనిపిస్తుంది. అలాగే పంట నీ కోసం ఎదురు చూస్తుంది. ప్రతిరోజు నిద్ర లేవంగానే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి నీ పొలం చూడాలి, నీ పంట చూడాలి. అప్పుడు అది నిన్ను చూస్తుంది, నీ బాధను అర్థం చేసుకుంటుంది, ఈ ప్రకృతి విపత్తులను తట్టుకుంటుంది, మంచి ఆదాయాన్ని ఇస్తుంది, మంచి దిగుబడిని ఇస్తుంది అని. ఇవి మన పూర్వీకులు మనం నేర్పుతారు. మీరు కుటుంబాన్ని వ్యవసాయంలోకి భాగస్వాములను చేస్తే కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే మన పని చాలా సులభం అవుతుంది. చదువుకున్న వాళ్ళగా మనం చదువుకున్నటువంటి జ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగిస్తే, వాళ్ళ యొక్క అనుభవం మనకు తోడైతే వ్యవసాయంలో అద్భుతాలు మనం చూడొచ్చు. అలాంటి అద్భుతాలని నేను గత కొంతకాలంగా నేను చేస్తున్నటువంటిది కొంతకాలం అయినప్పటికీ ఈ అనుభవపూర్వకంగా కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా నా అనుభవంలోకి వచ్చినటువంటివి, అలాగే నేను అనుభూతి చెందినటువంటిది. ఆ అనుభూతి మామూలు విషయాలు కాదు. అంతటి అనుభూతి చెందొచ్చు ప్రకృతి దగ్గరగా ఉండి, గోమాతకు దగ్గరగా ఉండి, భూమాతకు దగ్గరగా ఉండి, మంచి జీవం ఉన్నటువంటి విత్తనాలను మన చేతిలోకి తీసుకొని వాటిని పండిస్తూ ఉంటే వాటి అనుభూతి అంతా ఇంతగా మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి అది. కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయంలో మన ఇంటికి కావాల్సినటువంటివి మొట్టమొదటిసారిగా మనం పండించుకొని తినగలిగితే భోజనం అందరినీ మారుస్తుంది, అందరిలో మార్పును తీసుకొస్తుంది. ఈ మార్పు మన కుటుంబ సభ్యుల్లో చూస్తే సమాజంలో మనం చూడొచ్చు, అధికారుల్లో చూడొచ్చు. ఇప్పుడు మా పొలాలకు వచ్చే అధికారులు సైతం ఈ ప్రకృతి విపత్తులకు తట్టుకొని నిలబడగలిగేటువంటి వరి రకాలు ఏవండి, మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, కేవీకే సైంటిస్టులు వచ్చారు, మా పొలాల్లో ఏది కూడా పంట ఒరగలేదు, పంట హార్వెస్ట్ చేయడానికి సమయం కాస్త ఒక 10 రోజులు 15 రోజులు ఆలస్యమైంది, కానీ పంట డ్యామేజ్ అవ్వలేదు. ఇవన్నీ చూశారు. లోతట్టు ప్రాంతాల్లో, లో ల్యాండ్లో ఏవేవి రకాలు పండించుకోవచ్చో నేను వరి రకాలు వాళ్ళకి చెప్పాను. మిడ్ల్యాండ్లో ఏ రకాలు పండించుకోవచ్చో చెప్పాను. హైల్యాండ్లో మెట్ట పొలాల్లో ఆరుతడిలో పూర్తిగా వర్షాధారంగా ఏవేవి పండించవచ్చో వాటి రకాలు చెప్పాను నేను. అవన్నీ తీసుకెళ్లారు. ఒక విధంగా చేయాల్సింది ఈ వర్క్ అంతా కూడా వాళ్ళు, ఆ సైంటిస్టులు. కానీ మన దగ్గర వాళ్ళు తెలుసుకెళ్తున్నారు, మనం వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మేము పండిస్తామండి అని చెప్పారు. తులసి బాసో అని ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. పశ్చిమ బెంగాల్ వెరైటీ ఇది. చైనాలో ఒకసారి నాట్లేస్తే 6 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కూడా దాని గురించి లెసన్గా చెప్పారు. మన దేశం, అసలు చైనా దేశంలో ఉన్నటువంటి మనం ప్రమోట్ చేసుకోవడం ఏంటి చెప్పండి? భారతదేశం గర్వించదగినటువంటి ఒక విత్తనం అది తులసి బాసో. ఒకసారి నాట్లేస్తే 3 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా చిన్న గింజ, చిట్టి ముత్యాల కంటే చిన్న గింజ. పొలంలోకి వెళ్తే పొలంలో ఉన్నటువంటి మట్టి సైతం బాస్మతి స్మెల్ వస్తుంది. బాస్మతి పేరు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ మీకు ఆ స్మెల్ గుర్తుంటుంది కాబట్టి చెప్తున్నాను. ఆల్ స్పైసెస్, మట్టి సైతం, మట్టి, మొక్కలో ఉన్నటువంటి వేరు, ఆ మొక్క అసలు మన గోమాతలో ఆ గడ్డిని తింటున్నప్పుడు, ఆ వరిగడ్డిని తింటున్నప్పుడు అవి నెమరేస్తున్నప్పుడు కూడా మంచి ఆరోమా వస్తుంది. అంతటి విలువైనటువంటి విత్తనాలు మన దేశంలో ఒక సంపదగా ఉంటే మనం ఎందుకు చైనా దేశంలో ఉన్నటువంటి ఆ వరి వంగడాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి? నేను దానికి సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ రాసి న్యూస్ పేపర్లో వాళ్ళకి, సాక్షి వాళ్ళకి ఇచ్చాను. అలాగే న్యూస్ 18 అని ఒక నేషనల్ ఛానల్ వాళ్ళకి ఇచ్చాను. ఇస్తే వాళ్ళే మిగిలినటువంటి ఛానల్ వాళ్ళకి దాన్ని షేర్ చేసుకుంటూ ఇప్పుడు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. 1 ఎకరం పంట వేశాను. 1 ఎకరానికి ఒక 5 కేజీల నుంచి 10 కేజీలు సరిపోతుంది. ఒక్కొక్క రైతుకి 5 కేజీల నుంచి 10 కేజీలు ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలకి అర్ధ కేజీ విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి వాడిని దూరం కాబట్టి తీసుకురాలేకపోయాను. నిన్న చిత్తూరు జిల్లాలో కార్యక్రమం జరిగితే గురువుగారు విజయరామ్ గారి ద్వారా 12 రకాలు, ఈ సీజన్లో పండించేటువంటి 12 రకాలు విత్తనాలు వితరణ చేశాం. విత్తనం విలువైనటువంటి సంపద కాబట్టి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మేము రకరకాల ప్రాంతాల నుంచి శ్రమ కోర్చి తెచ్చుకొని మేము పండిస్తూ మీకు చేరువ చేయడమే ఉద్దేశం. విత్తనం దగ్గర చేర్చి వ్యవసాయ విధానాలు, ఇలాంటి గొప్పవాళ్ళు చెప్పేటువంటి విధానాలను మీరు విని ఒక్క దేశవాళీ ఆవుతో మీరు కానీ వ్యవసాయం చేస్తే ఇంటిల్లిపాదే ఆరోగ్యం, సమాజం మొత్తం ఆరోగ్యాన్ని మనం చూడొచ్చు గాక. ఇది నిజమని చెప్పి నేను అంటున్నాను. అలాగే
ప్రతిసారి నేను వరి గురించి చెప్పేటువంటి వాడిని. ఇక్కడ నేను కూరగాయలు జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ కూరగాయలు ఎలా పండించుకోవచ్చు, ఎలాంటి కషాయాలు వేయకుండా. నేను ఇప్పుడు 8వ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయడం, కనీసం నీమాస్త్రం కూడా అప్లై చేయలేదు నా పొలానికి. కూరగాయలు పండిస్తున్నాను, వరి పండిస్తున్నాను, పండ్ల మొక్కల్లో అరటి పండిస్తున్నాను, బొప్పాయి పండిస్తున్నాను, మామిడి తోట ఒక 3 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ విధానాలు మాత్రం నేను మీకు టూకీగా చెప్తాను. మనం పంట వేయడానికంటే ముందే సాయిల్ని, ఏ పంట వేయడానికైనా సరే సాయిల్ని ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం. సాయిల్ని లివింగ్ సాయిల్ అని చెప్పి మనం గుర్తించడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కూడా గోమాత నుంచే మనం సూచించుకోవచ్చు. గోమాతని మన పొలంలో కట్టేసి అది వేసేటువంటి గోమయం ఒక సాయంత్రం వరకు చూడండి, అవి రంధ్రాలు పడి ఆ గోమయాన్ని పక్కకు తీసామంటే కింద అనేక రకాల సూక్ష్మజీవులు కనపడతాయి. కనపడేటువంటి పురుగులు, కనపడినటువంటి పురుగులు రంధ్రాలు పెడుతుంది. అది లివింగ్ సాయిల్. మనం డబ్బులు ఖర్చు పెట్టి సాయిల్ టెస్ట్ చేయాల్సిన పనే లేదు. గోమాతను తీసుకెళ్ళి పొలంలో కట్టేసాం, గోమయం వేసాం, గోమయం పడింది, సాయంత్రం చూసాం లేదా మరుసటి రోజు ఉదయం చూసాం, రంధ్రాలు పడింది అనంటే అది మీ పొలంలో అనేక రకాల సూక్ష్మజీవులు ప్రాణంతో ఉన్నాయి. మీరు ఏ పంట వేసినా ఆ మొక్కని ఆ సూక్ష్మజీవులు కాపాడుతాయని ఒక నిదర్శనం. ఒకవేళ అది మరుసటి రోజుకి పూర్తిగా ఎండిపోయినట్టు పిడకలాగా మారిందనుకోండి, జీవమే లేనటువంటి పొలం, విపరీతమైనటువంటి రసాయనాలు వేసినటువంటి పొలం, లేదా కొత్తగా తోలినటువంటి చెరువు మట్టి, చౌడు మట్టిగా మనం చెప్పుకోవచ్చు. ఇదొక్కటి సూచిక నేను గమనించి నేను మీకు చెప్తున్నది. రెండవది, మనం ఏ పంట వేయడానికైనా సరే పొలం సిద్ధం చేసేటువంటి దాంట్లో భాగంగా నవధాన్యాలు చల్లడం ఒక పద్ధతి ఉంది. దబోల్కర్ పద్ధతిలో 20 రకాల ధాన్యాలను వేయడం ఒక పద్ధతి. ఆ 20 రకాలని 5 కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. 5 కేటగిరీలు అంటే మనం ఏంటంటే మనం తినేటువంటి ధాన్యం ఒకటి. తినేటువంటి ధాన్యాల్లో వరి, గోధుమలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్నలు, అలాగే మన చిరుధాన్యాల్లో మిగిలినటువంటివి ఏవైనా కానీ ఇవన్నీ కూడా ఈ కేటగిరీలో వస్తాయి. వీటిల్లో ఏవైనా 4 తీసుకోండి. రెండవది పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాల్లో కందులు, పెసర, మినుములు, అలసందలు, అనుములు, అలాగే శనగలు. వీటిల్లో ఏవైనా 4. వీటిల్లో ఇన్ని లిస్ట్ చెప్పి ఏవైనా 4 అని ఎందుకు చెప్తున్నానంటే వీటిల్లో మీరు వెతికితే అన్ని దేశీ రకాలు దొరుకుతాయి. వీటిని హైబ్రిడ్ వేయకండి. వీటిల్లో ఏవైనా 4 తీసుకోవచ్చు. మూడవది మనకు నూనె గింజలు. నూనె గింజల్లో ఆముదాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, అలాగే మీకు తెలంగాణ ప్రాంతంలో పండేటువంటివి కుసుమలు, నువ్వులు. వీటిల్లో ఏవైనా 4. 4వ కేటగిరీ వంటింటి సామాగ్రి, మనకు పోపు దినుసులుగా చెప్పచ్చు. వంటింటి సామాగ్రిలో మనకు మొలకొచ్చేటువంటివి మెంతులు, ధనియాలు, జీలకర్ర, సోంపు. ఈ 4 చాలు. 5వ కేటగిరీలో పచ్చిరొట్ట. పచ్చిరొట్టలో మనకు జనుము, జీలుగా, పిల్లి పెసర, తర్వాత సుబాబుల్, అవిస అంటే అగస్త్య వృక్షం అంటారు. ఈ 5 కూడా నత్రజని ఎక్కువగా ఇచ్చేటువంటివి. వీటిల్లో ఏవైనా 4. మన వాళ్ళు ఎక్కువగా పచ్చిరొట్టకి జనుము, జీలుగే వేస్తూ ఉంటారు, లేదా ఆకుకూరలో కూరగాయలు కూడా కలుపుతూ ఉంటారు. అవి వద్దు. వాటిని ఎందుకు వద్దు అంటున్నామనంటే ఆకుకూరలో కూరగాయలు భూమిలో ఉన్న నత్రజనిని తీసుకుంటాయి, భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకుంటాయి. వీటిని మనం ఇవ్వడం కారణం ఏంటంటే భూమికి పోషకాలు ఇవ్వడం. వీటిని 5 కేటగిరీలుగా తీసుకొని ఒక్కొక్క దాంట్లో 4 రకాలు, ఈ 20 రకాలు అవుతాయి. 20 కేజీలు తీసుకోండి. మీ సాయిలు ప్రకృతి వ్యవసాయానికి ఒక 5-6 సంవత్సరాలు అలవాటైనటువంటిది అయితే 10 నుంచి 12 కేజీలు చాలు. లేదు బిగినింగ్ ఫార్మర్స్, మేము మా పొలంలో ఇప్పటి వరకు విష రసాయనాలు విపరీతంగా వేసాం, మా పొలాన్ని మేము కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నామనంటే ఈ 20 కేజీలని 3 సార్లు వేసి కలిగిదునండి. 45 రోజుల నుంచి 60 రోజులు లేత కాడలుగా ఉంటాయి. మీకు ఆవులు ఉంటే 45 నుంచి 60 రోజులకు అప్పటికే ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఆవులు మొత్తాన్ని వదిలిపెట్టేసేయచ్చు. ఆవులు మొత్తం వదిలి మేసిన తర్వాత మళ్ళీ కలిగి దున్నొచ్చు. మరి ఆ కాడలు కంపోస్ట్ అయితే ఎరువు అవుతుంది కదా అని చెప్పి మీరు అనుకుంటే మనకు ఎరువు కావాల్సింది వేరు మాత్రమే. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వేరు మట్టికి, కాండం ఆవుకి, చివరి వచ్చేటువంటి ధాన్యం మనిషికి డివైడ్ చేసేశారు ప్రతిదానికి. ఇవి పెద్దవాళ్ళు చెప్పేటువంటి పెద్దవాళ్ళు లేకనే వ్యవసాయం గాడి తప్పింది.
ఇది ఈ 5 కేటగిరీల్లో ఒక్కొక్క దాంట్లో 4 రకాలు. ఏవేవి ఎన్ని కేజీలు కావాలనేది మీరు పేపర్ వర్క్ ఒక 2 నిమిషాలు కూర్చున్నా కానీ పేపర్ వర్క్ తెలిసిపోతుంది. 20 కేజీలు వేయాలనుకున్నప్పుడు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోకూడదు, అంటే వెయిట్ లెక్కన గ్రెయిన్స్ ఈక్వల్ రావాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మనకు నువ్వులు కానీ లేకపోతే ఆవాలు కానీ బరువు తక్కువగా ఉన్నటువంటి 250 గ్రాములు 300 గ్రాములు తీసుకోవచ్చు. గింజలు పరిమాణం ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉండేటువంటి ఆముదాలు కానీ వేరుశనగ కానీ మొక్కజొన్నలు కానీ ఈ పరిమాణంలో ఉండేటువంటి 1.5 కేజీ వేసుకోవచ్చు. అలా వేసుకొని విత్తనాలు మొత్తం కూడా ఒకే చోట దొరకు మనం సేకరించాలి. అడిగి మరీ తెలుసుకోవాలి ఇవి దేశవాళీయేనా, ఇవి మొలకొస్తాయా, విత్తనం నుంచి మళ్ళీ విత్తనం తయారవుతుందా అడిగి తెలుసుకొని 20 కేజీలు వేసి 45 నుంచి 60 రోజులకి ఆవులు పెట్టి మేపేసి రోటోవేటర్ వేసేస్తాం. ఇలా మళ్ళీ ఒక వారం రోజులు రోటోవేటర్ వేసేసిన తర్వాత జీవామృతం అప్పటికే ఒక 3 రోజులు తయారైనటువంటి జీవామృతాన్ని మట్టి మొత్తానికి పట్టించండి, మొత్తం స్ప్రే చేయండి, తడపాలి. అలా తడిపితే జీవామృతంలో ఉండేది బ్యాక్టీరియానే, ఆ బ్యాక్టీరియా మొత్తం కంపోస్ట్ చేస్తుంది. అలా కంపోస్ట్ అయిన తర్వాత వారం రోజులు ఆరబెట్టి మళ్ళీ విత్తనాలు తెచ్చుకున్నాం, మళ్ళీ వేసాం. మళ్ళీ 45 రోజుల నుంచి 60 రోజులకి మళ్ళీ కలిగి దున్నేసాం, లేదా ఆవులను పెట్టి మేపాం, తర్వాత కలిగి దున్నాం. మళ్ళీ 3వ పంటకి సేమ్ ఇదే విధంగా చేయాలి. ఒక్క 6 నెలలు కానీ మీరు మీ విషరసాయనాలతో కూడుకున్నటువంటి భూమిని ఇలా కానీ తయారు చేసుకుంటే జీరో కెమికల్ని న్యూట్రల్ చేయొచ్చు. మీరు బిఫోర్కి ఆఫ్టర్కి సాయిల్ టెస్ట్ మీరు డబ్బు పెట్టి మరీ ఖర్చు పెట్టి చేయొచ్చు. ఇప్పుడు మనకు గవర్నమెంటే కూడా కొన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఫ్రీగానే చేస్తున్నారు కాక ఎంత సేంద్రియ కర్బనం పెరిగిందనేటువంటిది సూచించుకోవచ్చు. సాయిల్ని ప్రిపేర్ చేయకుండా ఏ పంట జోలికి వెళ్ళకండి. మనం ఎరువులకు కావాలంటే ఖర్చు పెడదాంలే అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అప్పటికప్పుడు సీజన్ అయిపోయిందనో వర్షాలు బాగా పడ్డాయనో విత్తనాలు వెంటనే మనకు దొరికిందనో అప్పటికప్పుడే ల్యాండ్ ప్రిపేర్ చేసుకుంటూ విత్తనాలు వేసేస్తూ ఉంటారు, లేదా నర్సరీలో మొక్కలు తీసుకొచ్చి కూరగాయలు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఏ మొక్క కూడా మట్టిలో ఉన్నటువంటి పోషకాలు నేరుగా తీసుకోదు. సూక్ష్మజీవులే మొక్కకి సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. కాబట్టి మన పొలంలో సూక్ష్మజీవులు లేవు, మొత్తం చంపేశాం, రసాయనాలు ఇచ్చి మనం చంపేశాం. వాటిని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఈ సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఇవ్వాలి. ఆ ఆహారం ఏంటంటే ఈ 20 రకాల ధాన్యాలు మనకు 2 ఆకుల నుంచి ఏం చేస్తుందంటే భూమి లోపల జరిగేటువంటి ఒక వ్యవస్థ ఎలా ఉంటుందనంటే వేరు నుంచి వచ్చేటువంటి షుగర్స్, ఆ షుగర్స్ అన్నీ కూడా సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది. సూక్ష్మజీవులకు ఆ వేరు మొత్తం కూడా నివాసం అవుతుంది. సూక్ష్మజీవులకు ఫుడ్ ఇస్తున్నాం, మైక్రో బ్యాక్టీరియాలకి ఫుడ్ ఇస్తున్నాం, దానికి షెల్టర్ ఇస్తున్నాం. మీరు కాస్త తేమగా ఉన్నప్పుడు కలుపు మొక్కని ఒకటి పెరకండి. వేరుతో పాటు కొన్ని మన పొలంలోనే రసాయనాలు వేసినటువంటి పొలంలోనే వేరుతో పాటు మనకు వానపాములు వస్తాయి. వేరుతో పాటు చిన్నవి కంటికి కనపడేటువంటి సూక్ష్మజీవులు మనకు కనపడుతూ ఉంటాయి. అలా ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నటువంటి భూమి. కాబట్టి వేరు దగ్గరే ఎందుకు ఉంటుంది అని అంటే సూర్యరశ్మి నుంచి గాలి నుంచి తీసుకున్నటువంటి ఈ కాస్మిక్ ఎనర్జీని అవి షుగర్స్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం నీళ్ళు ఇవ్వకపోయినా కానీ వేరు తడిగా ఉంటుంది. ఆ తడి సూక్ష్మజీవులకు ఆహారం. కాబట్టి ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ప్రతి గంటకి మల్టిపుల్ అవుతూ ఉంటుంది, దాని సంతానోత్పత్తిని పెంచుకుంటూ ఉంటుంది. కాబట్టి 45 నుంచి 60 రోజులు మనం భూమిలో ఆ వేరుకి ఆ ఆహారాన్ని మనం ఇవ్వగలిగితే సరిపోతుంది. అలా చేస్తే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఆ పెరిగిన తర్వాత మనం ఈ భూమిని సిద్ధం చేసుకున్న తర్వాత విత్తనాలు విత్తుకోవడమా లేకపోతే నర్సరీలో తెచ్చినటువంటి మొక్కల్ని పెట్టుకోవడమా చేస్తే ఏ గ్రోత్ ప్రమోటర్ ఇవ్వకనే, నేను ఏ గ్రోత్ ప్రమోటర్ వాడడం లేదు. వర్షాలు ఎక్కువ పడ్డాయి అని అంటే సప్తధాన్యాంకుర కషాయం, పాలేకర్ గారి విధానంలో సప్తధాన్యాంకుర కషాయం పుస్తకంలో ఉంటుంది. ఆ సప్తధాన్యాంకుర కషాయం 7 రకాల ధాన్యాలు తీసుకొచ్చి బాగా మొలకగట్టి వాటిని బాగా మొలకొచ్చిన తర్వాత మనం రోట్లో వేసి రుబ్బాలి, మిక్సీకి పెట్టించకూడదు. ఆ హీట్కి అందులో ఉన్నటువంటి పోషకాలు పోతాయి. మనం చేసే చిన్న మిస్టేక్సే ఏమవుతుందంటే ఒకరికి పంట బాగా రావడం, ఒకరికి పంట రాకపోవడం జరుగుతుంది. పంట బాగా వచ్చినటువంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, పంట రానటువంటి వాళ్ళు చూసి భయపడిపోయేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. మనం ఒక రైతుగా ఫెయిల్ అయితే మనం అనుకుంటాం పంట పాడైందిలే, మళ్ళీ దున్నేసి మళ్ళీ వేసుకుందాం అని చెప్పి అనుకుంటాం. కానీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. రైతుగా మనం ఎప్పుడూ ఓడిపోకూడదు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, అందరూ దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. ఒక రైతు బాగుపడితే 10 మందే మారుతారు, అదే రైతు నష్టపోతే 100 మంది భయపడిపోతారు. ఈ తప్పిదాలు మాత్రం చేయకండి. ఈ తులసి బాసు విత్తనం కూడా చాలామంది అడిగితే నేను అదే చెప్పాను, విత్తనం ఇప్పుడు ఇస్తానండి, ఇప్పుడు ఇస్తే ఆ విత్తనం ఇప్పుడు పొరపాటును కూడా వేసుకోకండి, అది వేయాల్సింది ఖరీఫ్కే.
మనకు దేశవాళీ విత్తనాలకి అదును పదును ఈ రెండు ముఖ్యం. అంటే సీజన్, అలాగే మట్టిలో ఉన్నటువంటి తేమ. ఈ రెండింటిని పరిశీలించకుండా నాకు విత్తనం వచ్చింది కదా అని చెప్పి ఎక్సైట్మెంట్తో మనం వేసామనంటే పంట రాదు. ఫోటోసింథసిస్, నాన్ ఫోటోసింథసిస్ అని రెండు రకాలు ఉంటాయి పంటల్లో. ఫోటోసింథసిస్ వెరైటీస్కి వర్షాలు తప్పనిసరిగా పడాలి. వరి పండించేటప్పుడు వర్షాలకి పడిపోతాయి, ఈ రకాలు మాకు వద్దని చెప్పి అంటూ ఉంటారు. అసలు వండర్ ఏంటంటే ఆ ఫ్లవరింగు వర్షం పడే వరకు ముడుచుకొనే ఉంటుంది, ఫ్లవర్ బయట రాదు, లేదా మంచైనా పడాలి. అందుకని చెప్పి ఫోటోసింథసిస్ వెరైటీస్ ఖరీఫ్కే వేయాలి, లేదా లేట్ ఖరీఫ్ వేసుకోవచ్చు. రబీకి అసలు వేయకూడదు. పూర్తిగా అసలు రబీకి వరి అవాయిడ్ చేయడమే మంచిది. మనం పప్పు ధాన్యాలు, అపరాలు, మనకు మినుములు కానీ పెసర కానీ వీటిని వేసుకోవడం మంచిది. నత్రజని బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు. అదును పదును రెండు చూసుకోవాలి. ఏ సీజన్లో ఏ వంగడాలు మనకు బాగా పంటనిస్తాయి తెలుసుకోవాలి. దేశవాళీ విత్తనాలకన్నిటికీ సీజన్తో ముఖ్యం. కూరగాయలు కూడా ఇప్పుడు ఈ కార్తీక మాసంలో తీగ జాతివన్నీ బాగా పండుతాయి, చెట్టు జాతివన్నీ బాగా పండుతాయి, పప్పు జాతివన్నీ బాగా పండుతాయి, ఒక్క కంది తప్ప. అలాగే మీకు అనపగింజలు అంటారు మా వైపు, మీ వైపు ఏం చెప్తారో తెలియదు. చిక్కుడులో ఒక రకం, అది ఇప్పుడు పండించకూడదు. మిగిలినవి ఏ వేసినా కానీ ఈ సీజన్లో చాలా బాగా పండుతాయి. పొలం ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక 18 రోజులు మిరప, వంగ, టమాటో ఈ మూడు మనం నర్సరీ చేసుకుంటాం. మన పొలంలోనే నర్సరీ చేయాలి. బయట వాళ్ళకి నర్సరీకి ఇచ్చామంటే కోకోపిట్లో రసాయనాలు కలిపి ఉంటారు. అది పెరగడానికి రోజు వాళ్ళు స్ప్రే చేస్తారు. దాన్ని తీసుకొచ్చి మన పొలంలోకి వేసామంటే మళ్ళీ అది రసాయనాలు కోరడానికి రసాయనాలు కోరుతూ అలాగే ఉండిపోతుంది. మనం రసాయనం ఇస్తే తప్ప పెరగదు. నాకున్న చిన్నపాటి అనుభవంలో మనిషి, మొక్క, మట్టి, విత్తనం ఈ నాలుగిటిని సమానంగా చూస్తాను నేను. ఈ నాలుగు కూడా మనతో సమానంగా ఉంటాయి. మట్టి మనలాగానే స్పందిస్తుంది, విత్తనం మనలాగే స్పందిస్తుంది, మొక్క కూడా మనలాగే స్పందిస్తుంది. మనకు జబ్బు రాకముందే మనకు వ్యాక్సిన్ వేసుకుంటూ ఉంటే వైరస్, రాబోయేటువంటి వైరస్కి అది ఒకందుకు మంచిది అనుకోవచ్చు. జబ్బు రాకముందే మనం మెడిసిన్ వేసుకుంటే దానివల్ల మన శరీరం కుంగిపోతుంది. మొక్క కూడా అట్లాగే. అవసరం లేకపోయినా కషాయాలు వేయడం, లేదా ముందే తయారు చేసి పెట్టుకోవడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకోవడం ఏ తప్పు కాదు గాక అవసరం లేకుండా కషాయాలు వేయడం కూడా అది తప్పిదమే అవుతుంది. కాబట్టి మనం ఒక విత్తనం వేసాం, మళ్ళీ విత్తనం తీసుకునేంత వరకు ఆ మొక్కని ఎంత జాగ్రత్తగా చేయాలనేటువంటి దానికి ఉదాహరణగా చెప్తున్నాను నేను. నర్సరీ మన పొలంలోనే బెడ్స్ రూపంలో మనమే తయారు చేసుకోవాలి. మన పొలంలో తయారైనటువంటి నర్సరీ మళ్ళీ మనం తీసి నాటేటప్పుడు మన పొలంలో ఉన్నటువంటి మట్టే కాబట్టి వెంటనే అది అడ్జస్ట్ అవుతుంది. దానికి ఏ గ్రోత్ ప్రమోటర్ అవసరం లేదు. నాటిన వెంటనే వర్షాలు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు చెప్పాను సప్తధాన్యంకుర కషాయం, 7 రకాల ధాన్యాలు బాగా మొలగట్టి మెత్తగా రుబ్బి దాన్ని నీళ్ళల్లో మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దానికి రేషియో ఏంటంటే 7 రకాల ధాన్యాలు ఒక్కొక్క కేజీ తీసుకున్నాం అనుకోండి, దాదాపు 1.5 ఎకరాకు సరిపోతుంది. అది 300 మిల్లీలు 10 లీటర్ల నీళ్లు కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. చెట్టు మొత్తం తడవాలి. అలా తడిపితే వర్షాలు బాగా పడి నెమటోడ్స్, వేరు తొలిచేటువంటి పురుగు ఒకవేళ మట్టిలో ఉంటే అది కొంతవరకు నివారణ అవుతుంది. మొక్క మనకు ఆకుల నుంచి తీసుకున్నటువంటి పోషకాలు వేరు ద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు షుగర్స్ అని చెప్పాను, అవి నెమటోడ్స్ని దగ్గరకు రానియవు, బాగా మంచి గ్రోత్గా వస్తుంది. వీటిని చేసుకోగలిగితే చాలు. నర్సరీ మన పొలంలో మనం నర్సరీ చేసుకున్నాం, మన పొలంలోనే తీసి మనం పెట్టాం. మనం మంచిగా ఆరుతడిలోనే పండించుకోగలిగితే సరిపోతుంది. పాలేకర్ గారి విధానంలో ఈ 4 సోపానాలని మనం పాటించగలిగితే ఏ కషాయాలు అవసరం లేదు. రీసెంట్గా కర్ణాటక మండ్యాలో జరిగితే 3 రోజుల కార్యక్రమానికి వెళ్ళాను. మొదటి రోజు మొత్తం క్లైమేట్ చేంజ్ మీద మాట్లాడారు గురువుగారు. రెండో రోజు మొత్తం 5 అంచెల విధానాన్ని గురించి మాట్లాడారు. మూడో రోజు మధ్యాహ్నం వరకు దాని గురించి చెప్తున్నాడు. మూడో రోజు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈరోజంతా కషాయాలు చెప్తాడేమో అని. మూడో రోజు మధ్యాహ్నం అయింది. ఒక రైతు లేచి నిలబడి అడిగాడు, సార్ టైం అయిపోతుంది, ఎప్పుడు మీరు కషాయాలు చెప్పేది అని. ఆయన ఒకటే అన్నాడు, నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా రాసుకొని మీరు జాగ్రత్తగా విని మీరు పాటిస్తే ఏ కషాయాలు అవసరం లేదు అని అంటాడు. కాబట్టి ఎందుకు కషాయాలు అవసరం అనేటువంటిది మనం పరిశీలించకుండా ఇది ఒక కోర్సు లాగా చేస్తే అది చాలా పెద్ద తప్పిదం అవుతుంది. వ్యవసాయం కోర్సు ఎప్పటికీ కానే కాదు. మనం మానవీయ కోణంలో ఆలోచిస్తే మొక్కను మనం ఎలా పెంచాలో, మన పసిబిడ్డను ఎలా పెంచాలో, మొక్కను ఎలా పెంచాలో అర్థమైపోతుంది అక్కడికి.
కాబట్టి సాయంత్రం వరకు చూసాం. మీరు ఈ 4 సోపానాలను బాగా అర్థం చేసుకోండి అని చెప్పాడు. మొట్టమొదట బీజామృతం, విత్తన శుద్ధి చేయాలి. రెండవది జీవామృతం, అది 2 రకాలు, ద్రవ జీవామృతం ఒకటి, ఘన జీవామృతం ఒకటి. మూడవది ఆచ్ఛాదన, మల్చింగ్. ఈ మల్చింగ్ 3 రకాలుగా ఉంటుంది. సజీవ మల్చింగ్, ఇప్పుడు నవధాన్యాలు చల్లడం, అది సజీవ మల్చింగ్. మూడవది స్ట్రా మల్చింగ్, పంట వ్యర్థాలను మళ్ళీ భూమిలోకి వేయడం. భూమి తను ఏది ఇచ్చిందో మళ్ళీ మనం భూమికి ఇస్తూ ఉండటం అలవాటు చేయండి. మీ భూమి ఎంత స్వరూపం మారుతుందో అర్థమవుతుంది. అది ఆయన చెప్పడం. మూడవది దుక్కి దున్నేటప్పుడు మనం మట్టి పిల్లలు పడతాయి, అది మట్టి పిల్లలతో చేసేటువంటి మల్చింగ్. ఏ సమయాల్లో ఎలాంటి మల్చింగ్ మనకు భూమిని కప్పి ఉంచాం సూర్యరశ్మి పడకుండా అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే చాలు. నాలుగవది వాప్స, ఏ మొక్కల్ని ఎంతెంత దూరంలో నాటుకోవాలి, ప్రతి మొక్కకి సమాంతరంగా సూర్యరశ్మి పడుతోందా, ప్రతి మొక్క సమాంతరంగా గాలి తగులుతోందా, ప్రతి మొక్కకి వేరుకి కావలసినటువంటి ఆక్సిజన్ అందుతోందా, మనం ఇచ్చేటువంటి నీటి తడి ద్వారా గాలి అందుతోందా, ఆక్సిజన్ అందుతోందా, చాలా పరిశీలనగా చెప్తాడు గురువుగారు. మీరు డ్రిప్ ఇరిగేషన్ వాడొద్దండి అని అంటాడు మనకు ప్రకృతి వ్యవసాయానికి. విధి లేని పరిస్థితుల్లో తప్ప, నీళ్ళ సౌకర్యం చాలా తక్కువగా ఉందనుకున్న తప్ప డ్రిప్ ఇరిగేషన్ వాడకండి. డ్రిప్ ఇరిగేషన్లో ఉన్నటువంటి నానో ప్లాస్టిక్స్ మన పంటకు హాని కలిగిస్తాయి, మనమే కదా మొట్టమొదటి వినియోగదారులు అంటాడు ఆయన. అలాగే నీటి ద్వారా అందాల్సినటువంటి ఆక్సిజను మొక్కలకు అందదు డ్రిప్ ఇరిగేషన్ వల్ల. ఒకవేళ మీరు ప్లాస్టిక్ డ్రిప్ పెట్టాలనుకున్నప్పుడు స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టండి అని అంటాడు, లేదా రెయిన్ గన్స్ పెట్టుకోండి అంటాడు. స్ప్రింక్లర్కి రెయిన్ గన్లకి ఏంటంటే గాలితో పాటు వెళ్ళి మొక్క మీద పడుతుంది, గాలితో పాటు వెళ్ళి మట్టి మీద పడుతుంది. అప్పుడు ఆక్సిజన్ తీసుకెళ్ళి మట్టి అక్కడ కావలసినటువంటి పోషకాలు మట్టికి అందిస్తోంది, మొక్కకు అందిస్తోంది అని అంటాడు. ఇంత వివరంగా ప్రతి చిన్న విషయాన్ని ఒక సైన్స్కి అనుబంధంగా, విజ్ఞానానికి అనుబంధంగా చెప్పేటువంటి వ్యక్తి దేశంలో అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేదని చెప్పనచ్చు, ఒక్క పాలేకర్ గారు తప్ప. నేను చదువుకున్న వాడిగా పాలేకర్ విధానాన్నే పూర్తిగా కనెక్ట్ అవ్వడానికి కరుడుగట్టిన పాలేకర్ వాదిని నేను పదే చెప్పడం. కొంతమంది వచ్చి జీవన ఎరువులు ఉన్నాయి సార్, ఇది వాడండి సార్, జీవన రసాయనాలు ఉన్నాయి సార్, ఇవి ట్రై చేయండి సార్, లేదంటే నా దగ్గర ఈ కషాయాలు ఉన్నాయి సార్, మీరు కొనండి సార్ అని అంటూ ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట చెప్తాను, అక్కడికి అర్థమైపోతుంది ఇతను వీటి ఏవి కూడా అవసరం లేదేమో అని చెప్పని. కాబట్టి ఊరక కాలయాపన కూడా నేను అనడం, అన్ని రకాల వ్యవసాయ విధానాలు మైండ్లో పెట్టుకొని అన్నిటినీ డంప్ చేసి ప్రతిరోజు ఏదో ఒక కషాయం, ఏదో ఒక ద్రావణం, వేరే పని ఉండదా రైతుకి? ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, హార్టికల్చరు, అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ మొత్తం డివైడ్ కాదు, రైతు అన్నీ కలుపుకుంటేనే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అవుతుంది. ఇప్పుడు మన ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్తున్నారు అగ్రి టూరిజం గురించి. మన పొలాలు మనం తయారు చేసుకున్నటువంటి పొలాలు చూడడానికి డబ్బిచ్చి మరీ వస్తారు. మీ పొలం చూడడానికి మేము డబ్బిస్తామండి అని చెప్పి రాబోయే రోజుల్లో అవుతుంది. ఇప్పుడు బెంగళూరు, మైసూరు సిటీల్లో ఈ అగ్రి టూరిజం డెవలప్ అయ్యి రిసార్ట్లు డెవలప్ చేశారు. వాళ్ళ పొలాల్లో రిసార్ట్లు డెవలప్ చేసి ఒక పర్ హెడ్ 5,000 రూపీస్. మీరు రోజు మొత్తం మా ప్రకృతిలో మీరు స్పెండ్ చేయొచ్చు, రోజు మొత్తం మీకు కావాల్సినటువంటి పండ్లు తీసుకొని తినొచ్చు, కావాల్సినటువంటి కోరినటువంటి ఆహారాన్ని మేము ఇస్తాం, ఇంత ఛార్జ్ చేస్తామని. ఏం తప్పే ఉంది? ఇలా ఆలోచిస్తే పాలేకర్ గారి విధానం, ఐదంచెల విధానాన్ని కానీ మనం చేయగలిగితే మన పొలాలు చూడడానికి డబ్బిచ్చి మరీ వస్తారు సిటీ పీపుల్. వ్యవసాయం అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇద్దాం, తప్పే ఉంది. అలాగే మన ఆహారాలు వాళ్ళ వినియోగదారులుగా మన ముందుకు వస్తున్నప్పుడు మనకు వాళ్ళకు కోరినటువంటి ఆహారాన్ని మనం ఇద్దాం, దానికి ఛార్జ్ చేద్దాం, ఏ తప్పు లేదు. ఇలాగే సస్టైన్ అవ్వాలి. నీకు సమయం దొరికితే 10 కోళ్ళు పెంచుకో, నీకు సమయం దొరికితే 4 మేకలను పెంచుకో. ఫామ్ పాండు, మన పొలంలో 10% చెరువు తవ్వుకోండి, ఆ చెరువులో చేపలు పెంచండి అని అంటాడు. ఇంతేగాని ప్రతిరోజు ఏదో ఒక కషాయం, లేకపోతే యూట్యూబ్లో చూసామని చెప్పి ఇంకొకటి దానికి వెళ్ళకండి అని అంటాడు. నా మాట కూడా పాలేకర్ గారు కాదు కదా చెప్పడం, పాలేకర్ గారి ఆలోచనలను అర్థం చేసుకొని నేను చేస్తున్నటువంటి పనికి మనల్ని ఇప్పటికే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు పల్లెల్లో. రోజు ఏందో ఆకులు అలుములు తడుముకుంటూ ఉంటాడు వీడు అని చెప్పని. ఏమీ చేయాల్సిన అవసరం లేదనంటే నా పక్కనున్న రైతు కూడా మారుతాడు. రోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఇంత గుర్తుపెట్టుకోవడం కష్టం లేయా. నువ్వు నియమాస్త్రం అంటావు, అగ్నాస్త్రం అంటావు, బ్రహ్మాస్త్రం అంటావు. ఇప్పటికీ నియమాస్త్రం ఏవి ఎంతెంత చేయాలో పుస్తకాల్లో చూస్తే తప్ప నేను చెప్పలేను, నాకు కంటాపాఠం లేదు. నాకు అవసరం ఉంటే తప్ప నేను చేయలేదు ఇప్పటి వరకు. నేను నమ్మేది ఏంటంటే, ముసనోబో ఫుకోవోకో పుస్తకం చదివాను, 1 స్టార్ రెవల్యూషన్, గడ్డి పరకతో విప్లవం, అందులో ఉంది చూడండి. ఆయన అంటాడు, నేను అంటే రైతుని, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, నెమటోడ్స్ మేమందరం కలిసి మంచి విత్తనాన్ని తయారు చేస్తూ ఉంటాడు. అసలు ఎంత భావోద్వేగం ఉప్పొంగుతుందో చూడండి.
మనకేదో వైరస్ వచ్చిందని చెప్పి మొక్కని వైరస్ పోవడం కోసం విపరీతంగా రకరకాల ద్రావణాలు వేస్తాం, కషాయాలు వేస్తాం. వైరస్కి మందే లేదు. మనం ఎంత చదువులు చదువుకున్నా చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే వైరస్కి ఎవ్వరు భగవంతుడు కూడా మందు కనిపెట్టలేడు. రెసిస్టెన్సే మందు. మరి మన కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 ఇన్నాళ్ళైనా మందు కనిపెట్టారా? వైరస్ అది. మొక్కకి వైరస్ అనేటువంటి దాంట్లో కూడా మంచి వైరస్, చెడు వైరస్ ఉంటుంది. వైరస్తో ఉన్నటువంటి మొక్కని అందులో ఉన్నటువంటి విత్తనాలను తీసి మీరు ఇంకొక చోట వేస్తే రేపు తర్వాత వచ్చేటువంటి వైరస్ని తట్టుకునేటువంటి గుణం, ఆ శక్తి ఆ విత్తనానికి వస్తుంది. ఇంత వివరంగా చెప్తాడు ఆయన. మీరు ఆలోచించండి, వైరస్ ఉన్నటువంటి మొక్క దానికి కావలసినటువంటి పోషకాలు మాత్రమే ఇస్తూరండి. వైరస్ ఉంటుంది. ఇప్పుడు మనకు నవంబర్, డిసెంబర్ వస్తున్నాం కదా, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి బూడిద తెగులు విపరీతంగా వస్తుంది. ఏది కొబ్బరి చెట్లకు కానీ, లేకపోతే మామిడి చెట్లకు కానీ, జామ చెట్లకు కానీ, చెట్టు మొత్తం నల్లగా ఉండిపోతుంది. అట్లాగే ఇది 3 నెలల్లో మనం ఏం చేసినా అలాగే ఉంటుంది. 3 నెలల తర్వాత ఏమి చేయకపోయినా పోతుంది. ఫిబ్రవరి తర్వాత ఎండ ఎక్కువ వస్తుంది. మంచుకి దానికి వచ్చేటువంటి డిసీజ్ అదొక వైరస్. మనం కూడా ఒక రోజు మొత్తం, ఒక రాత్రి మొత్తం మంచులో నిలబడిపోతే ఉదయానికి మనం ఆరోగ్యంగా ఉండగలమా? నేను ఇందాక చెప్పాను చూడండి, మనిషి మొక్క రెండు ఒకటే అని. ఇలా అప్లై చేసుకోవాలి మనం. దానికి వచ్చేటువంటి వైరస్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి భూమిలో ఉన్నటువంటి పోషకాలను పెంచితే చాలు రైతుగా. అంతేగాని ప్రతి దాన్ని చెట్టుతో రసాయనాలతోనో లేదా కషాయాలతోనో తడపాల్సిన పని లేదు. వాటి వల్ల వచ్చేటువంటి ఆ మొక్క నుంచి వచ్చేటువంటి తీసుకున్నటువంటి విత్తనాన్ని జాగ్రత్త చేయండి. నెక్స్ట్ ఇయర్కి దాన్ని వేయండి. నెక్స్ట్ ఇయర్కి ఈ సంవత్సరం వచ్చినంత వైరస్ రాదు దానికి. ఆ తర్వాత మళ్ళీ దాని విత్తనమే మళ్ళీ మన పొలంలోకి వేయండి. ఆ తర్వాత వైరస్ తగ్గుతుంది. ఇది ప్రకృతి వ్యవసాయ రైతుగా, విత్తనం మీద పనిచేసేటువంటి రైతుగా నా అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఈ అనుభవం మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మీరు కూడా అంత అనుభవం గడిస్తారు, అనుభూతిని చెందుతారు. కాబట్టి సహజంగా మన శరీరంలోనూ బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, వైరస్ ఉంటుంది, అనేక రకాల సూక్ష్మజీవులు నోటికి తిరిగినటువంటి పేర్లతో పాటు మన శరీరంలో ఉంటుంది. మొక్కకు కూడా అలాగే ఉంటుంది, భూమిలో కూడా అలాగే ఉంటుంది. విత్తనాన్ని అట్టి పెట్టుకొని అవి కూడా అలాగే ఉంటాయి, సజీవంతో ఉంటాయి. అవి సజీవంతో ఉన్నంత వరకు మొక్కను డ్యామేజ్ చేయవు, విత్తనాన్ని డ్యామేజ్ చేయవు, మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయవు. మనం అనవసరంగా కంగారు పడిపోయి ఇదేదో అయిపోయింది అని చెప్పి మనం చేసేటువంటి విధానం ఉంది, అది కొంత డ్యామేజ్ చేస్తుంది. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, అనేక రకాల ఈ పండ్ల మొక్కలు వేసేటప్పుడు మీరు ఎంచుకున్నటువంటి ప్రధానమైనటువంటి పంట ఒక 5-6 రకాలు. మోనోక్రాపింగ్ అసలు ఏది మంచిది కాదు. ఒక 5 రకాలు 10 రకాలు మీరు ఇంటికి కావాల్సినటువంటివన్నీ కూడా మీరు ఊహించుకొని పేపర్ మీద రాసుకోండి. ఏవేవి ప్రధాన పంటగా వేయాలనుకుంటున్నారో దాంట్లో మీ పొలం ఒక 5 సెంట్ల 10 సెంట్ల లేదా అర్ధ ఎకరాన ఎక్కువ విస్తీర్ణం పండించకండి. నాటు రకాలు మనం పండించేటప్పుడు, దేశీయ రకాలు పండించేటప్పుడు కొంతమంది కనీసం చూడని కూడా చూసి ఉండరు. ఈ బెండకాయలు ఏమి ఇలా ఉన్నాయి, ఈ వంకాయ ఏందో ఇలా ఉంది, మా ఊళ్ళో వేరే రకంగా ఉంది, ఈ టమాటోలు ఏంది ముడతొచ్చింది, లేదా ఈ టమాటో ఆకారమే ఇలా ఉంది, చూస్తే పెద్దదిగా ఉంది గుమ్మడి ఆకారంలో, లేదా చిన్నదిగా చెర్రీ టైప్లో ఉంది. ఇన్ని రకాల మాటలు వస్తాయి. మొట్టమొదట మన ఇంట్లో ఎంతమంది ఉన్నాం, మనకి ఎన్ని మొక్కలు కావాలి. నేనైతే ఎన్ని మొక్కలు కావాలో కౌంట్ చేసి మరీ వేసుకుంటాను. మనకి పోనీ ఎంతమంది వినియోగదారులు ఉన్నారు, ఎంత విస్తీర్ణం పండించుకోవాలి, ఇది ఆలోచన చేసి చుట్టూ బయోడైవర్సిటీ 5% ఆఫ్ ద క్రాప్ బయోడైవర్సిటీ ఉండాలి. పురుగులు తినడానికి మనం కొన్ని మొక్కలను వేద్దాం. ఫస్ట్ గట్లకి ఆనుకొని మనం ఏం చేయాలంటే ఏపుగా పెరిగేటువంటి కంచె మొక్క ఏదంటే జొన్న, మొక్కజొన్న, సజ్జలు. ఇవి ఒక ఫెన్సింగ్ లాగా, తడికిలాగా ఉంటాయి ఎత్తుగా. పంట లోపల ఉన్నటువంటి పురుగుకి ఏ పురుగైనా సరే దేన్ని సూచిక గుర్తిస్తుందనంటే ఇది మన ఆహారం కాదనేటువంటిది రంగును చూస్తుంది. పచ్చగా ఎత్తుగా పెరిగింది అనుకోండి, ఓహో మనం తినాల్సినటువంటి ఆహారం ఇది కాదు, అక్కడ ఉందని చెప్పి గట్టు మీదకి వచ్చేస్తుంది. ఇది ఒక విధానం. రెండవ లేయర్లో, ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది, రెండో లేయర్లో ఏం చేస్తారంటే ఆముదాలు వేయాలి. ఒక్కొక్క 10 అడుగులకు ఒక్కొక్క ఆముదం వేసుకుంటూ వెళ్ళండి. ఆముదం మీద విపరీతమైనటువంటి పచ్చ పురుగు, రసం పీల్చేటువంటి పురుగులు విపరీతంగా వస్తాయి. ఈ జొన్న, మొక్కజొన్న, సజ్జల మీద స్టెమ్ బోరర్ ఎక్కువగా విపరీతంగా వస్తూ ఉంటుంది. రానివ్వండి, అవన్నీ ఒకవైపే ఉండనివ్వండి. 10 అడుగులకు ఒక్కొక్క ఆముదం చెట్టు వేసాం. ఆముదం చెట్టు కిందనే ఏం చేయాలంటే ఒక బంతి మొక్క వేయాలి.
పక్కనే ఒక పొద్దుతిరుగుడు మొక్క వేయాలి. దాని పక్కనే ఆవాలు, బాగా ఫ్లవరు ఎక్కువగా వచ్చేటువంటి ఆవాలు కాబట్టి ఆవాలు వేసుకుంటాం. దాని తర్వాత థర్డ్ లేయరు, ఇది సెకండ్ లేయర్ మధ్యలోనే ఇవి 3 వచ్చేస్తాయి. థర్డ్ లేయర్లో ఈ 10 అడుగులు మనకు ఆముదాలు మధ్యలో ఏం చేయాలనంటే ఒక కంది మొక్క వేయాలి. అది మీరు బహువార్షికం తీసుకున్నా సరే లేదా ఏకవార్షికం మనకు దేశీ రకాలు తీసుకున్నా సరే, ఇవి ఏవి కూడా క్రాప్ తీసుకోవడానికి కోసం కాదు. క్రాప్ వస్తుంది, ఎంత వచ్చినా కానీ తీసుకుందాం కాక. ఇవి మొత్తం పురుగులు తినడం కోసం 10 అడుగుల మధ్యలో ఒక కంది చెట్టు వేసుకుంటాం. చుట్టూ అది ఇంకొక లేయర్గా వచ్చింది. దానికి ఆనుకొని దాని పక్కనే ఏం చేస్తామనంటే పెసర, మినుములు, అలసందలు, తప్పనిసరిగా ఈ పప్పు ధాన్యాలు, ఈ 3 ఒక వరుస ఒక లేయర్ ఉండాలి. దానికి ఆనుకొని ఇంకొక లేయర్గా అనపగింజలను వేస్తాం. ఈ సీజన్లో వేయకూడదు, మీరు ఖరీఫ్లో వేసేటట్లుంటే అనపగింజలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లేయర్ గట్టు నుంచి దాదాపు 6 అడుగుల వరకు ఇవే ఉంటాయి. ఇవి కాకుండా మీకు ఇంకేవైనా అనిపించినటువంటివి చుట్టూ గట్ల మీద మునగ, అవిస, గ్లెరిసీడియా ఇవి తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకుంటాం. గట్లు వెడల్పు చేసుకుంటాం. నేనైతే గురువుగారు విజయరామ్ గారు చెప్పినప్పటి నుంచి గట్లు 3 అడుగులు వెడల్పు చేసుకున్నా. ఈ సంవత్సరం అనిపించింది 3 అడుగులు సరిపోదు, 5 అడుగులు పెట్టాలని చెప్పి మునగ, అలాగే ఒక అరటి, ఒక బొప్పాయి పెట్టాను. మధ్యలో అక్కడక్కడ అవిసె పెట్టాను, గ్లిరిసీడియా పెట్టాను. ఇవి నత్రజనిని ఎక్కువగా ఇచ్చేటువంటివి. వీటికి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు, మనం ఇచ్చేటువంటి తడే సరిపోతుంది. భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, ఆరోగ్యంగా ఉన్నటువంటి సూక్ష్మజీవుల కంటే గట్ల మీదనే ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటాయి. మీరు చూడండి, పొలంలో వేసినటువంటి మొక్క ఎప్పుడప్పుడు చనిపోతుంది, గట్టు మీద ఉన్నటువంటి మొక్క ఒక్కటి చావదు. అంత సారం ఉంటుంది, అన్ని రకాల సూక్ష్మజీవులు గట్టు మీద ఉంటుంది. మరి గట్టులో ఉన్నటువంటి మట్టినే పొలం మొత్తం కానీ మనం చేసేస్తే, మనం మొత్తం కానీ చేయగలిగితే ఏ మొక్క చావదు కదా. ఆ విధానమే పాలేకర్ గారు చెప్పినటువంటి, ప్రచారం చేస్తున్నటువంటి 5 లేయర్ మోడల్. ఆ విధానమే సౌభాగ్యం పేరుతో గురువు గారు విజయరామ్ గారు చెప్తున్నటువంటి, ప్రచారం చేస్తున్నటువంటి 5 లేయర్ మోడల్. ఇలా చేస్తే మనం లేయర్గా ఒక్కొక్క అంచె మనం చేసుకుంటున్నాం. గట్లు వేయమంటున్నారు వాళ్ళు, బెడ్స్, రైజ్డ్ బెడ్స్. అదే కదా గట్టు. ఏ మొక్క చావదు, అంత ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంత 15 రోజులకు ముందు వచ్చినటువంటి తుఫాన్లో ఒక్క మొక్క కూడా నాకు డ్యామేజ్ అవ్వలేదండి అని చెప్పి విజయరామ్ గారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మా పొలాల్లో ఉన్నటువంటివి కూడా ఏవి డ్యామేజ్ అవ్వలేదు. అంతగా కలుపు మొక్క కూడా అండి, మీరు నమ్ముతారో లేదో, రసాయనాలు వేసేటువంటి పొలంలో కలుపు తీయడం చాలా విపరీతం, శ్రమతో కూడుకున్నది. మన పొలాల్లో జీవామృతం, ఘనజీవామృతం ఇచ్చినటువంటి పొలాల్లో ఊరక తీస్తే వచ్చేస్తుంది. అంత శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. స్పాంజ్ లాగా ఉంటుంది, కుషన్ లాగా ఉంటుంది మన మట్టి. కాబట్టి 10 మంది అయ్యేటువంటి కూలీలు 4 కూలీలతోనే పూర్తి చేసేయచ్చు కలుపు తీయడం. కలుపు తీసి మళ్ళీ మల్చింగ్గా వేసుకోవడం, ఇవి చేస్తే చాలు. ఈ పురుగుల్ని తినేటువంటి వ్యవస్థ ఉంది చూడండి, దీని మీద మీరు జీవామృతం, ఈ ఘనజీవామృతం మనకు వేరుకి అందించవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కానీ లేకపోతే మిగిలినవి ఇవ్వాల్సిన వస్తే ఈ బయోడైవర్సిటీ ప్లాంటేషన్ మీద ఇవ్వాల్సిన అవసరం లేదు. కషాయాలు ఒక అత్యవసర పరిస్థితి, మనం నీమాస్త్రం మ్యాండేటరీగా ఇవ్వాలని అనుకుంటే ఈ నీమాస్త్రం కూడా ఈ మొక్కల మీద ఇవ్వకూడదు. ప్రతినిత్యం ప్రతిరోజు పురుగులతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ ఆముదం చెట్టు మీద ఉన్నటువంటి రసం పీల్చే పురుగు, అలాగే మనకు అలసందలు లేకపోతే మినుములు, వీటి మీద ఉండేటువంటి చిన్న చిన్న పురుగులను తినడం కోసం మిత్ర పురుగులు ముందుకు వస్తాయి. మనం ఆముదం చెట్టు కిందనే బంతి వేసాం. ఆ బంతి పసుపు రంగులో ఉన్నటువంటి బంతి ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి ఆ బంతి పూలకు అట్రాక్ట్ అవుతూ తేనెటీగలు వస్తాయి, కందిరీగలు వస్తాయి. ఈ కందిరీగలు మీరు గమనిస్తే రసం పీల్చే పురుగు, పచ్చ పురుగుని అవి తీసుకెళ్ళి సజీవంగా వాటి గూట్లో పెట్టుకుంటాయి. మట్టితో గూడు కట్టుకొని ఉంటుంది. ఎప్పుడన్నా మీరు చూస్తే ఆ మట్టి గూడుని చెదరగొడితే పురుగు లోపల పచ్చ పురుగు జీవంతో ఉంటుంది. పురుగు ఎట్లా లోపలికి వచ్చింది? అది కందిరీగ గూడు కదా అని అంటే, కందిరీగకి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే తన బిడ్డలకి గుడ్డులో ఉన్నటువంటి పొదిగినటువంటి ఆ బిడ్డకి ఆహారంగా ఆ పురుగుని తీసుకొస్తుంది, సజీవంగా లోపల పెడుతుంది. ఆడ కందిరీగ ఏం చేస్తుందంటే సజీవంగా ఉన్నటువంటి ఆ పచ్చ పురుగు లోపల గుడ్లు పెడుతుంది. 24 గంటల నుంచి 48 గంటల్లోనే గుడ్డు పొదుగుతుంది. పొదిగిన బిడ్డకి వెంటనే ఆహారం కోసం ఆ పురుగునే తింటూ అవి బయట వస్తాయి. భగవంతుడు ప్రతి జీవికి ఎలాంటి ఆహారాన్ని ఎలాంటి ఆదేశించాడు చూడండి. మనమేమో పురుగు అది పంటను పాడు చేసేదని చెప్పని అంటాం. నిజానికి మనిషి తినేటువంటి ఆహారాన్ని ఏ పురుగు ఆశించదు.
అసలు అవసరమే లేదు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారాన్ని ఇచ్చాడు, పురుగులకు కూడా ఆహారాన్ని ఇచ్చాడు. మన పంటను డ్యామేజ్ చేసేటువంటి పురుగు ఒకటి వస్తే ఆ పురుగును తినడానికి 10 రకాల పురుగులు వస్తాయి. వీటిని పరిశీలించడానికి మీరు ఉదయం పూట 10 లోపు మీరు ఉదయం పూట మీ పొలంలోకి వెళ్తే కావలసినటువంటి తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు, తుమ్మెదలు ఇవన్నీ మిత్ర పురుగులు. మన వాళ్ళు రసాయన వ్యవసాయం చేస్తూ ఫస్ట్ స్ప్రే చేస్తే చనిపోయేటువంటిది ఏంటంటే ఇవే. రసం పీల్చే పురుగేమో ఆకుకు వెనక్కి వెళ్ళిపోతుంది, కాండం తొలిచే పురుగేమో కాండం లోపలికి వెళ్తుంది, వేరు తొలిచే పురుగేమో లోపల ఉంటుంది. మనం వేసేటువంటి రసాయనాలు అవి ఎక్కడ చేస్తాయి? చనిపోవు. కాబట్టి అది విజ్ఞానమా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానమా మనకొద్దు. మనం కాస్త ఆలోచనతోనే చేద్దాం కాక. మానవీయ కోణంతో ఏ పురుగుని చంపకుండా చేస్తే, నేను ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నాకు ఇంటికి కావాల్సిన ప్రతి కూరగాయలు ఇలాగే పండించుకుంటున్నాను. మీరు తీగజాతివన్నీ కూడా మీరు ఏం చేయొచ్చానంటే, ఈ బయోడైవర్సిటీ ఒక 6 లేయర్లు 7 లేయర్లు అని చెప్పాను కదా, మొట్టమొదటి వరుస మొత్తం మీరు తీగజాతి వేసుకోవచ్చు. ఇక్కడ ఈ పంటలో మీకు ఈ ఫ్రూట్ ఫ్లై గురించి అనుమానం వస్తుంది. ఫ్రూట్ ఫ్లైని తరిమి కొడతాయి తూనీగలు ఎంత ఉన్నాయి చూడండి, కందిరీగలు ఎంత ఉన్నాయి చూడండి. మన పొలంలోకి ఫ్రూట్ ఫ్లై వస్తే వీటిని రానియవు, అంతగా మనల్ని మన పంటని కాపాడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మొక్కలన్నింటినీ సూసైడ్ ప్లాంట్స్ అంటారు ముసనోబో పోకోవో గారు. అలాగే పంటను కాపాడేటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ పురుగులన్నీ కూడా అని అంటాడు. మరి వాటిని తెలుసుకుంటూ మనం చేయాల్సినటువంటి వ్యవసాయ విధానాలు, మెరుగైనటువంటి వ్యవసాయ విధానాలు, మనకు శ్రమ తక్కువ, అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, మనకు పని తక్కువ ఉండాలి, పంట సులభంగా రావాలి. ఇలాంటి విధానాలను మనం పాటిస్తే ఎందుకు మనం ఒక రైతుగా ఎందుకు మనం విఫలమవుతాం? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.